తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలుల దేవుడిని యెహోవాకు కోపం పుట్టించిన ఇశ్రాయేలు రాజైన అహాబు యొక్క దినములలో గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడిన ఆ యెహోవా జీవితోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగిండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదుగు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చుతుని. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని ఎదుగు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండ చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకునేను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె మెక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైన లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేయించుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకు వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిల నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేర్చు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితవా అని మనవి చేయగా, అతడు, నీ బిడ్డను నా చేతికిమని చెప్పి ఆమె కౌగిటలో నుంచి వారిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజసితువా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవ, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవు విన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదునెను. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించమని సెలవీయగా అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వహణకు ఓబద్యాను పిలిపించాను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడు. అహాబు దేశంలోని ఉదకధారులంటిని నదులంటిని చూడబోయి పశువులన్నింటినీ పోగొట్టుకునకుండా గుర్రములను కంచెర గాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరికినేమో తెలుసుకునమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరియొక పాలు తీసుకుని అహాబు ఒంటరిగా ఒకవైపునకును ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి. ఓబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతడిని ఎదుర్కొనెను. ఓబద్య ఇతని నెరిగి నమస్కారం చేసి, నా ఏలినవాడని ఏలియావు నీవే కదా అని అడగగా అతడు, నేనే అని చెప్పి, నీవు నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమను. అందుకు ఓబద్య, నేను చావలనని నీ దాసుడని నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడని యెహోవా జీవంతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఈలినవాడు దూతలను పంపించని జనం ఒకటైన లేదు, రాజ్యం ఒకటైన లేదు.
అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించుచు వచ్చిరి. నీవు నీ ఏలినవాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పో క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమును నేను కొంచెపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపివేయును. అలాగున్న ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. అయితే ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడిన ఆ యెహోవా జీవంతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాను. అంతటా ఓబద్య అహాబును ఎదుర్కొని పోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై అహాబు బయలుదేరాను. అహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టేవాడవు నీవే కావని అతనితో అనగా, ఏలియా, నేను కాను. యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టేవారు ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలునందరినీ యెజెబెలు పోషించుచున్న మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలుపుమని చెప్పాను. అహాబు ఇశ్రాయేలీయుల అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడిని శేషించున్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనియుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును, ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక యుద్ధను కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమయో క్రింద వేయొద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన యుద్ధను తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాటైనను ప్రత్యుత్తరమిచ్చేవాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం మీద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేస్తున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచునుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేసి వచ్చారు. కానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని ఎదుగు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యాకోబు సంతతి గోత్రం లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమును ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమగా పేర్చి ఎద్దును తునకలుగా కూసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నుండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చూడని ఏలియా చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి, 3వ మారును అలాగును చేసిరి. ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపాను. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవ, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగజేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకముందున్న నీళ్లను ఆరిపోజేసెను. అతడు ఆ జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా
ఒకరినైనా తప్పించుకుని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకుని వారికి సెలవీగా జనులు వారిని పట్టుకుని ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని తీసుకుని పోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనం చేయబోయాను. కానీ ఏలియా కర్మేలు పర్వతమునకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను. తర్వాత ఏలియా తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా ఏలియా ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చేయి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకూడనట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వారిని పంపాను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మాను. మోపైన వాన కురిసిన గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మనొద్దకు వచ్చాను.